అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. దుప్పి దప్పిక కొనినప్పుడు నీళ్ల కోసం ఎంతో ఆశపడుతుంది. ఆ నీటి వాగులు ఎంత దూరంలో ఉన్నా అలయక వాటి కోసము వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఇటువంటి దప్పికే కోరహు కుమారులు దేవుని కొరకు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనము కూడా దుప్పు వలె, ఈ భక్తుల వలె దేవుని ఎడల దప్పిక కలిగి ఉండాలి. ఇటువంటి దప్పిక మనకున్నప్పుడు దేవుని మందిరాలు ఎంత దూరంలో ఉన్నా ఆశ కలిగిన ప్రాణాలతో పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఆయనను స్తుతించగలుగుతాం. దేవుని వాక్యమును వింటాం. ఇంటిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము చదవటానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాం. ఆమెన్. ఇటువంటి ఆసక్తి కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. దుప్పికి ఉన్న దప్పిక ఆశ మేము కూడా కలిగి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన మీవైపు చూస్తూ మీ యొద్దకు వచ్చి మా దాహమును తీర్చుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.